ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అంశంగా అయితే కనబడుతుందని చెప్పాలి శ్రీదేవి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. సో ఇప్పటివరకైతే సింగపూర్ వెళ్లే ఆలోచనలో ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు కాబట్టి ఈరోజు రాత్రికైనా బయలుదేరి వెళ్ళొచ్చు లేదా రేపైనా వెళ్ళొచ్చు అనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి, బాబు ఆరోగ్య పరిస్థితిని ఆల్రెడీ తెలుసుకున్నారు కాబట్టి, మార్క్ శంకర్ ఎలా ఉన్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నారు కాబట్టి దీనిపైన ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అండ్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు. రాజ్ కుమార్, ఇవాళ వెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అండ్ ఆల్రెడీ చిరంజీవి దంపతులు సింగపూర్కు బయలుదేరారు అన్నారు. వాళ్ళు ఇంకెంతసేపట్లో చేరుకుంటారు? అసలు వాళ్ళు ఇంతకీ బయలుదేరారా లేదా? ఎప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి? శ్రీదేవి, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం ఏజెన్సీ ప్రాంతం నుంచి నేరుగా కూడా సింగపూర్ వెళ్తారని కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చినటువంటి తర్వాత ఇక్కడ కుటుంబ సభ్యులతో కొంత మాట్లాడినటువంటి తర్వాత పవన్ అన్న చిరంజీవిని అదేవిధంగా వదిన సురేఖను ఇద్దరిని కూడా ముందు వెళ్లాలనేటువంటి విధంగా కూడా పవన్ కళ్యాణ్ కొంత సూచించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఈ ప్రెస్ మీట్ లో కొన్ని విషయాలు కూడా, అంటే మార్క్ శంకర్ యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి పవన్ కళ్యాణ్ కొద్దిసేపు కిందటే ప్రెస్ మీట్ లో వివరించారు. ఎందుకంటే సమ్మర్ క్యాంప్ కు సంబంధించి జరిగినటువంటి వెకేషన్ ఏదైతే ఉందో, అంటే వారి ఇంటి దగ్గర నుంచి, అంటే ఏదైతే అన్నా లెజినోవాతో పాటు కుమార్తె ఉంటున్నటువంటి నివాసం దగ్గర నుంచి దాదాపు 10 నిమిషాల వ్యవధిలోనే ఈ సమ్మర్ క్యాంప్ ఉంటుంది. ఈ సమ్మర్ క్యాంప్ కోసం మార్క్ శంకర్ అక్కడికి పంపించడం జరిగింది. పంపించినటువంటి వ్యవధిలో ఎవరు కూడా, అది అన్ఫార్చునేట్ గా, అంటే ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా జరిగినటువంటి ఘటనగా అక్కడ పవన్ కళ్యాణ్ కాస్త బాధపడుతూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు చూస్తాను. ఏదైతే ముఖ్యంగా అటు మార్క్ శంకర్ పవనవిచ్ తో పాటు మరికొందరు ఇంకా అక్కడ ఉన్నారు, అందరూ కొంత గాయాల పాలయ్యారనేది పవన్ కళ్యాణ్ మనసుని చాలా కలిసివేస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏ చిన్న విషయాన్నైనా కూడా చాలా సున్నితంగా తీసుకునేటువంటి వ్యక్తి కాబట్టి, అటు చిన్నపిల్లలు, అటు తన కుమారుడు ఏదైతే ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో మిగిలిన పిల్లలు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కటి కూడా ఆలోచించేటువంటి వ్యక్తి కాబట్టి వారి యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి కూడా పవన్ కళ్యాణ్ బాధపడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అయితే ఈ తన కుమారుడి యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, మిగిలినటువంటి రాజకీయ నాయకులు, అంటే వివిధ పార్టీలు కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, అటు మాజీ సీఎం జగన్ తో పాటు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కేటీఆర్, తమిళనాడు నుంచి అందరూ కూడా, అంటే అన్ని పార్టీల రాజకీయ నాయకులు అందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ ని పరామర్శించడం, కుమారుడు యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది పవన్ కళ్యాణ్ తో వారు మాట్లాడడం, పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు దాని గురించి, అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు వెళ్తారనేది కూడా కొంత క్లారిటీ ఆయన ఇవ్వలేదు. ఎందుకంటే ముందుగానే ఏమైనా ఇక్కడ, ఎందుకంటే ముందు కొన్ని ఆయనకి బిజీగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గురించి ఎందుకంటే ఎప్పటికీ ఆయన ఏ సమస్యల మీద ఎక్కడెక్కడికి వెళ్లాలో ముందుగానే అంతా షెడ్యూల్స్ అన్ని కూడా ప్రిపేర్ అయి ఉంటాయి కాబట్టి ఆయన యొక్క వీలును బట్టి ఇప్పటికే మెరుగైనటువంటి వైద్యం కోసం అక్కడ అన్నా లెజినోవాతో పాటు హై కమిషనర్ ను కూడా అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడినటువంటి తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తున్నామని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలో అంటే అన్న లెజినోవా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ కు సమాచారం ఇస్తున్నారు. కాబట్టి ఇటు అన్న చిరంజీవి అదేవిధంగా వదిన సురేఖను కూడా పవన్ కళ్యాణ్ పంపడం, అక్కడ వెళ్ళినటువంటి పరిస్థితులు వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూసి రావడం, తర్వాత అంటే కొంత సమయం తీసుకుని, అంటే ఈ రోజు వెళ్తారా లేదా రేపు వెళ్తారా అనేది మాత్రం కొంత క్లారిటీ ఇంకా రావాల్సినటువంటి అవకాశంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అయితే వెళ్తారు. ఎందుకంటే కుమారుడి యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి, కుమారుడి యొక్క పరిస్థితి గురించి పవన్ కళ్యాణ్ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, ఎందుకంటే తన బాధ్యత, తనపైన కూడా ఆ బాధ్యత ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎందుకంటే కొద్ది రోజుల కిందటే పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్ళి వచ్చారు. కాబట్టి ఈ ఘటన అన్ఫార్చునేట్ గా జరిగింది, అంటే ఎవరు కూడా అనుకోని విధంగా జరిగింది, ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ అయితే వెళ్తారు. ఎప్పుడు వెళ్తారు అనేది మాత్రం మరీ కాసేపట్లోనే కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అటు చిరంజీవి దంపతులతో పాటు వెళ్తారా లేదంటే పవన్ కళ్యాణ్ విడిగా వెళ్తారా, ఇది మాత్రం కొంత క్లారిటీ రావాల్సినటువంటి ఉంది. కాబట్టి ఈ ఘటనకి సంబంధించి మాత్రం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తన ఆవేదన అయితే మాత్రం వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి ఏదైనా పవన్ కళ్యాణ్ జరిగినటువంటి అంశాన్ని మాత్రం అందరూ కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు, అదేవిధంగా మిగిలినటువంటి వారందరూ కూడా ఈ రోజు పూజా కార్యక్రమాలు అందరూ కూడా నిర్వహించారు. వారికి కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపారు. కాబట్టి పవన్ కళ్యాణ్ తో పాటు మెగా కుటుంబం అందరూ కూడా మార్క్ శంకర్ పవనవిచ్ ఆరోగ్య పరిస్థితి ఎప్పుడు కూడా త్వరగా కోలుకోవాలనేది వారు కోరుకుంటున్నటువంటి అంశం. అయితే మార్క్ శంకర్ యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి కూడా పవన్ కళ్యాణ్ మరొక వ్యాఖ్య చేశారు. ఎందుకంటే ఇది ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది అక్కడ తోటి మీడియా మిత్రులు అక్కడ అడిగినటువంటి ప్రశ్నలకు ఇది లాంగ్ టర్మ్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ఊపిరితిత్తుల్లో తీసుకున్నటువంటి గాలి
ఇంపాక్ట్ ఎక్కువగా పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది లాంగ్ టర్మ్ Right. పడేటువంటి అవకాశం చూడాలి జరుగుతుందని కూడా చెప్తున్నారు శ్రీదేవి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈరోజు నా పెద్ద కొడుకు అకిరా పుట్టినరోజు. అదే రోజు నా రెండో కొడుకు ఈ విధంగా జరగడం కొంత అన్ఫార్చునేట్ కోఇన్సిడెన్స్ అనిపించింది. బట్ ఎక్కడ ప్రోగ్రామ్స్ ఆపలేదు, మేము చేసుకుని కానీ మేబీ ఈరోజు సాయంత్రం నేను వెళ్ళి ఒకసారి అక్కడ అలాగే ఇండియన్ హై కమిషన్ గారితో కూడా మాట్లాడాను. సో వాళ్ళు కూడా పంపించి ఏం జరిగింది అని మొత్తం తెలుసుకొని చెప్పారు. అక్కడ అవసరమైన సహాయ కావాలంటే మేము చేస్తామని చెప్పారు. నేను ఇప్పుడు వెళ్తాను, కొంచెం ఇంకా మా ఇంట్లో ఎవరితో మాట్లాడలేదు ఫస్ట్ టైం. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈరోజు నా పెద్ద కొడుకు అకిరా పుట్టినరోజు. అదే రోజు నా రెండో కొడుకు ఈ విధంగా జరగడం కొంత అన్ఫార్చునేట్ కోఇన్సిడెన్స్ అనిపించింది. బట్ ఎక్కడ ప్రోగ్రామ్స్ ఆపలేదు, మేము చేసుకుని కానీ మేబీ ఈరోజు సాయంత్రం నేను వెళ్ళి ఒకసారి అక్కడ అలాగే ఇండియన్ హై కమిషన్ గారితో కూడా మాట్లాడాను. సో వాళ్ళు కూడా పంపించి ఏం జరిగింది అని మొత్తం తెలుసుకొని చెప్పారు. అక్కడ అవసరమైన సహాయ కావాలంటే మేము చేస్తామని చెప్పారు. నేను ఇప్పుడు వెళ్తాను, కొంచెం ఇంకా మా ఇంట్లో ఎవరితో మాట్లాడలేదు ఫస్ట్ టైం. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈరోజు నా పెద్ద కొడుకు అకిరా పుట్టినరోజు. అదే రోజు నా రెండో కొడుకు ఈ విధంగా జరగడం కొంత అన్ఫార్చునేట్ కోఇన్సిడెన్స్ అనిపించింది. బట్ ఎక్కడ ప్రోగ్రామ్స్ ఆపలేదు, మేము చేసుకుని కానీ మేబీ ఈరోజు సాయంత్రం నేను వెళ్ళి ఒకసారి అక్కడ అలాగే ఇండియన్ హై కమిషన్ గారితో కూడా మాట్లాడాను. సో వాళ్ళు కూడా పంపించి ఏం జరిగింది అని మొత్తం తెలుసుకొని చెప్పారు. అక్కడ అవసరమైన సహాయ కావాలంటే మేము చేస్తామని చెప్పారు. నేను ఇప్పుడు వెళ్తాను. రైట్, చిన్న కొడుకు ఆరోగ్యం పైన ఆరా తీశారు. సింగపూర్ ప్రమాదంలో ఒక బాలిక కూడా మృతి చెందిందని తెలియజేశారు. అక్కడ కేకే విమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో పవన్ కుమారుడికి చికిత్స అందుతోంది. ఊపిరితిత్తుల్లో పొగ్గు చేయడంతో బ్రాంకోస్కోపీ చేస్తున్నట్లుగా డాక్టర్లు తెలియజేశారని చెప్పారు. మార్క్ శంకర్ ఆరోగ్యం అయితే ప్రస్తుతం నిలకడగానే ఉందన్నట్టు తెలియజేశారు.